గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ సౌకర్యాల కోసం ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాయి. మారుమూల పల్లెలకు సైతం ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించి ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లాలో ఓ ఊరే ఏఐ గ్రామంగా మారబోతోంది. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది? అదో మారుమూల అటవీ ప్రాంతం. తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు ఏకంగా 200 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయితేనే హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యంతో ఆ పల్లె వెలిగిపోతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో విద్యార్థులకు విద్యాబోధన అందుతోంది. పెద్దపల్లి జిల్లా అడవి శ్రీరాంపూర్లో ఏఐ బోధనపై ఏబిఎన్ కథనం. పెద్దపల్లి జిల్లాలోని మంథని నియోజకవర్గంలో ఉన్న అడవి శ్రీరాంపూర్ గ్రామం. ఊరు అటవీ ప్రాంతంలో ఉంటుంది. ఒకప్పుడు ఈ ప్రాంతంలో సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా ఉండేవి కావు. ఆ గ్రామంలో గతంలో కరెంటు సమస్యలు కూడా తీవ్రంగానే ఉండేవి. దీంతో విద్యా బోధనకు ఆ ప్రాంతం ప్రజలు కొంత దూరంగా ఉన్నారు. అయితే కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత 1 కోటి ఇళ్లకు T-Fiber ప్రాజెక్టు ద్వారా హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని టార్గెట్ గా పెట్టుకుంది. ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని గ్రామాలను ఎంపిక చేశారు. అందులో తన నియోజకవర్గం అయిన మంథనిలోని ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ కూడా ఉంది. హైదరాబాద్ లేదా మెట్రో సిటీస్ లో మాత్రమే ఉండే హై స్పీడ్ ఇంటర్నెట్ ప్రస్తుతం ఆ గ్రామంలోనూ ఉంది. ఇప్పటికే 900 ఇళ్లకు ఇంటర్నెట్ కనెక్షన్ కూడా పూర్తయింది. అడవి శ్రీరాంపూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో 8, 9, 10 తరగతుల విద్యార్థులకు T-Fiber ద్వారా ఇంటర్నెట్ పాఠాలు అందిస్తున్నారు. స్కూల్లో విద్యార్థులకు 3 డిజిటల్ బోర్డులను 2 మానిటర్లను ఏర్పాటు చేశారు. వీటి ద్వారానే విద్యార్థులకు టీచర్లు పాఠాలు చెప్తున్నారు. విద్యార్థులు డిజిటల్ బోర్డు ద్వారా గూగుల్ సెర్చ్ చేస్తూ టెక్నాలజీపై అవగాహన పెంచుకుంటున్నారు. అంతేకాదు కార్పొరేట్ కంపెనీలకే సాధ్యమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను కూడా పాఠశాలలో విద్యార్థులు వాడుతున్నారు. పర్ప్లెక్సిటీ ఏఐ టూల్స్ ను ఉపయోగించి వాయిస్ మోడ్ ద్వారా ప్రశ్నలకు జవాబులు రాబట్టుకుంటున్నారు. క్లారిఫై చేసుకుంటున్నాము. యాక్చువల్లీ ఈ యాప్ గురించి నేను యూట్యూబ్లో చూశాను. ఆ తర్వాత మేము సెర్చ్ చేసి ఈ యాప్ని ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకున్నాను. మా స్కూల్లో సార్స్ లెసన్స్ చెప్పినప్పుడు మాకు ఏదైనా డౌట్ వచ్చిన తర్వాత బ్రేక్ టైంలో మేము మాకు ఉన్న ప్యానల్స్ ద్వారా ఆ డౌట్స్ని పర్ప్లెక్స్ ఏఐని అడిగి క్లారిఫై చేసుకుంటాము. ఇంకా మేము ఏదైనా డౌట్స్ అడిగినప్పుడు దాంట్లో ఫ్లో చార్ట్స్, రిలేటెడ్ పిక్స్ అన్నీ వస్తుంటాయి. యాక్చువల్లీ పర్ప్లెక్సిటీ ఏ అనేది మాకు చాలా యూజ్ అవుతుంది. అంటే ఒకప్పుడు సార్ అంటే టీచర్స్ క్లాసెస్ చెప్తుండే, కానీ ఇంకా దానికన్నా ఇంకా మేము బెటర్గా ఈ డిజిటల్ క్లాసెస్ ద్వారా హార్ట్ యొక్క ఫంక్షన్ కానీ మేము 3D యానిమేషన్లో లైవ్గా చూడగలుగుతున్నాం. అంటే అలాగే బయాలజీలో ఇంకా కెమిస్ట్రీలో అయితే ఇంకా మెగ్నీషియం రిబ్బన్ అంటే ఆక్సిజన్లో మండించినప్పుడు అది ఏ విధంగా రియాక్షన్ చెందుతుంది అని మ్యాథ్స్లో కానీ ఇలాంటి సోషల్లో మౌంటైన్స్ ఎక్కడ ఉన్నాయి, ఇంకా వ్యాలీస్, ప్లేన్స్, ఇవన్నీ అంటే రివర్స్, ఇవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయని మేము చూడగలుగుతున్నాం. ఈ డిజిటల్ క్లాసెస్ ద్వారా మేము మ్యాథ్స్లో ఏదైనా ప్రాబ్లం డౌట్ ఉన్నా మేము దానిలో క్లారిఫై చేసుకుంటున్నాం. బయాలజీలో ఏదన్నా మాకు బయాలజీ సార్ అనే బోర్డు మీద చూపెట్టేది, కానీ మేము లైవ్లో చూస్తున్నాం ఈ డిజిటల్ ప్యానల్ ద్వారా. నాకు చాలా ఆనందంగా ఉన్నది ఇవి రావడం వల్ల. నేను సిక్స్త్కి వెళ్ళి ఉన్నాను నేను, కానీ ఇవి 8th వచ్చాయి. అప్పటికెళ్ళి మాకు కొంచెం నాలెడ్జ్ అనేది పెరిగింది. ప్రస్తుతం గ్రామంలో ఇంటర్నెట్ సిగ్నల్స్ జెట్ స్పీడ్ తో వస్తున్నాయి. T-Fiber ప్రాజెక్టు చేపట్టిన తర్వాత కేబుల్, డిష్ కనెక్షన్లను కూడా తీసేశారు. T-Fiber నెట్ ఉండటంతో ఇంటి నుంచే అన్ని ఇంటర్నెట్ పనులను చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ఇంటర్నెట్ సేవలను ఉచితంగా అందిస్తున్నారు. భవిష్యత్తులో నెలవారీ ఛార్జీలను వసూలు చేయబోతున్నారు. మొత్తానికి అడవి శ్రీరాంపూర్ గ్రామానికి ఇంటర్నెట్ వెలుగులు రావడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మేము తెలంగాణ ప్రభుత్వము ఈ డిజిటల్ బోర్డ్స్ ద్వారా టీచింగ్ చేయడం కొరకు తెలంగాణ విండోస్ యాప్ అనేటువంటి యాప్ని ఇక్కడ LMS ద్వారా దీంట్లో ఇన్స్టాల్ చేయడం జరిగింది. దాంట్లో 8th, 9th, 10th సంబంధించినటువంటి అన్ని సబ్జెక్ట్స్ సంబంధించి కొన్ని పాఠాలని దాంట్లో లోడ్ చేయడం జరిగింది.
సో ఆ పాఠాలు కూడా ఏ విధంగా ఉన్నాయంటే వాళ్ళకి మనం ఒక లెసన్ని బోధించేటప్పుడు వివిధ రకాలైనటువంటి యాక్టివిటీస్ రూపంలో, వివిధ రకాలైనటువంటి పీడిఎఫ్ రూపంలో, వివిధ రకాలైనటువంటి రీసోర్సెస్ అంటే వీడియోస్ రూపంలో వాటిని అదనంగా అందించడం జరిగింది. గత సంవత్సరం టీ ఫైబర్ ఏర్పాటు చేసినప్పుడు మొట్టమొదటిసారి మా స్కూల్కి కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నెట్ సేవలు రావడం చాలా ఇబ్బంది ఉండేది. వాళ్ళు ఎప్పుడైతే తెలంగాణ గవర్నమెంట్ ఐటీ మినిస్టర్ సుధీర్ బాబు గారు ఎప్పుడైతే మాకు ఈ గ్రామాన్ని దత్తా గ్రామాన్ని ఎంపిక చేసుకొని దీన్ని ఇవ్వడంతో మా స్కూల్ పిల్లలు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలామంది పిల్లలు సమ్మర్లో నెట్ను ఉపయోగించుకొని చాలామంది 10th క్లాస్ పిల్లలు అడ్వాన్స్గా నేర్చుకోవడం జరిగింది. అలాగే క్లాస్ రూమ్లో కూడా పిల్లలు ఐఏబీ ప్యానల్స్ ద్వారా అలాగే పర్ప్లెక్సిటీ దాని ద్వారా కూడా వాళ్ళు దాన్ని ఉపయోగించుకొని చేయడం జరుగుతుంది. దీనికి అంతటి కారణము ఈ టీ ఫైబర్ నెట్ కనెక్షన్ ఉండడమే దీన్ని భావిస్తున్నాను. అంతేకాకుండా పిల్లలు రేపు రాబోయే తరానికి ఎదగడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాము. ఏఐతో విద్యార్థులు పాఠాలు నేర్చుకుంటున్న తరుణంలో అడవి శ్రీరాంపూర్ ను స్ఫూర్తిగా తీసుకుని మిగతా గ్రామాల్లోని విద్యార్థులు కూడా ఏఐపై అవగాహన పెంచుకోనున్నారు. భవిష్యత్తులో ఉద్యోగాలు సాధించేందుకు పాఠశాలలో నేర్చుకునే ఏఐ బాగా ఉపయోగపడుతుంది.